తూర్పు, కలిసి వచ్చే రంగు మెరూన్. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఎక్కువగా అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. ఆర్థికంగా ధనం ఉండి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. సంతాన పురోగతి బాగుంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారపరంగా పెట్టుబడి పెట్టడానికి అనువైన రంగాల గురించి ఆలోచన చేయండి. సెంటిమెంట్ ప్రకారం వ్యాపారంలో ప్రధాన నిర్ణయాలు తీసుకోండి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రమోషన్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. ఇతరుల నిర్లక్ష్యం వల్ల అధికారుల వద్ద, పెద్దల వద్ద మీరు మాట పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు, గర్వంగా ప్రవర్తించారన్న నిందలు రావచ్చు. కాబట్టి జాగ్రత్త వహించాలి. అయితే అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉన్నట్లుగానే గ్రహగతులు గోచరిస్తున్నాయి. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించిన దూర ప్రయాణాలు ఫలిస్తాయి. అలంకార సామాగ్రి విక్రయాలు, బ్యూటీ పార్లర్ మొదలైన వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు, వ్యవహారాలు బాగుంటాయి. జ్యువెలరీ, వస్త్ర వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వివాహ శుభకార్యాలు అనుకూలిస్తాయి. ప్రజా సంబంధ వృత్తుల్లో ఉన్న వారికి విశేష ఆదరణ లభిస్తుంది. రావాల్సిన ధనం గురించి కొంత ఆందోళన లోనవుతారు. వివాహ సమయంలో ధనం చేతికి వస్తుందా లేదా అనే ఆలోచన చేస్తారు. అయితే దైవానుగ్రహం వల్ల ఆ సమయానికి ధనం చేతికి అందుతుంది. ఆత్మీయుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. శుభకార్యాల విషయంలో బంధువుల సంబంధం కలుపుకోవాలన్న ఆలోచన ఏర్పడుతుంది. మీరు ఎంత ఇష్టపడ్డా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తినిస్తాయి. మీరు స్వయంగా ఆలోచన చేసి కొనుగోలు చేసిన ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు తప్పు చేయరు, కష్టపడతారు. వివాహాలు, శుభకార్యాలు మీ ఇష్టం మీదనే జరుగుతాయి. అందుకు సంబంధించిన బరువు బాధ్యతలు కూడా మీరే నిర్వహిస్తారు. కోర్టు పరంగా వాయిదా పడుతూ వస్తున్న విషయాలు ఓ పరిష్కార దశకు వస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసుకునే వారికి గ్రీన్ కార్డు లభించే అవకాశాలు గోచరిస్తోంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువ శ్రమ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ తల్లిదండ్రుల సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుచడం వల్ల 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయడం, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించే వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు బ్లూ.